హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ తెల్లవారింది అని గుర్తు చేస్తూ దేవుని మాటలు విందాం రండని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములు. మరొకసారి నీ పరిశుద్ధ లేఖనాలను మేము పరిశీలిస్తుండగా మా స్థితిని మేము ఎరుగుటకు నీ కృప కొరకు వేడుకొనుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, వాక్యము మనకి కనువిప్పును కలుగజేస్తుంది. అసలు ఎందుకు మనం వాక్యం చదువుతున్నాం? ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం? ఎందుకు చర్చ్కి వెళ్తున్నాం? ఎందుకు ప్రభువుకి ఇష్టలుగా ఉండాలని ఆశపడుతున్నాం అనేది ఎప్పుడైనా మీరు పరిశీలించుకున్నారా? ఒక గురి ఉందా? గురి లేని భక్తి గుడ్డి భక్తి అన్నాడు ఒక దైవజనుడు. గురి వద్దకు పరిగెత్తడం నేర్చుకోవాలి. ఒక గోల్. నేను చదువుకుంటున్నాను. ఎందుకు చదువుకుంటున్నాను చెప్పండి. ఏదో చదువుకోవాలి కాబట్టి అంటారా? ఈరోజు చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాం అంటున్నారు. ఎందుకు? నేను ఒక మంచి ఉన్నత స్థానానికి చేరాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, అద్దవ్వాలి, ఇదవ్వాలి. అంతెందుకు? కానిస్టేబుల్ పోస్ట్ కోసం ఎంతగా వాళ్ళని వాళ్ళు ఫిట్గా పరుచుకోవటానికి, దానికి తగినటువంటి సిద్ధపడటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారో చూడండి. అవును, మనం ఏదన్నా సాధించాలంటే దాని మీద మనం గురి పెట్టాలి. పరుగు పద్దాల్లో పరిగెత్తే వారికి ఒక గోల్ ఉంటుంది. అక్కడికి చేరటానికి వాళ్ళు పరిగెడతారు. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 25వ వచనంలో 24, 25 కూడా చదువుతాను చూడండి. పందెపు రంగంలో పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లు పరిగెత్తండి. పరిగెత్తానంటాం కాదు కదా, బహుమానం పొందాలని పరిగెత్తా. సివిల్స్ రాస్తున్నాను అని కాదు కదా, అందులో నేను సెలెక్ట్ అవ్వాలి, నేను చదువుతున్నానని కాదు కదా, ఆ చదువు ముగింపులో నేను ఆ యొక్క జాబ్ సంపాదించుకోవాలి, ఆ స్థానానికి చేరాలి అనే గురి. ఏది చేసినా ఒక గురి ఉంటుందండి. పరుగు పందెంలో పందెట్టేవాళ్ళు ఒకడే వస్తాడు, కానీ అందరూ పరిగెడతారు, అందరూ మనస్ఫూర్తిగా పరిగెడతారు, అందరూ గురి ఎదుగు పరిగెడతారు. హల్లెలూయా. మనకైతేనట ఒకడే కాదు, పరిగెత్తి గోల్డ్ చేరిన వాళ్ళందరికీ ప్రతిఫలం ఇస్తాడు. పౌలు అన్నాడు, నేను మంచి పోరాడి తిని పరుగు కరబుట్టించి తిని నా కొరకు నా దేవుడు సిద్ధపరిచిన జీవకరీట సిద్ధంగా ఉంది. నాకే కాదు, పందెములో పరిగెత్తిన గురి చేరిన ప్రతి ఒక్కరికి దేవుడు జీవ కిరీటాలను సిద్ధపరిచాడని చెప్తున్నాడు. క్రైస్తవ భక్తి కూడా ఒక గురి కలిగిన భక్తి అండి. ఒక ధ్యేయం ఉండాలి. ఆశ ఉంది కానీ అది నెరవేర్చలేకపోతున్నాం అంటారు. 25వ వచనం చదువుతున్నాం చూడండి. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. ఫుల్లుగా తినేసి పరిగెడతారంటే పరిగెత్తలేడు. ఫుల్లుగా ఆభరణాలు, మంచి సూట్లు, బోట్లు, కోట్లు వేసుకొని పరిగెడతారంటే పరిగెత్తలేడు. తక్కువ వస్త్రాలు వేసుకుంటాడు, తక్కువ ఆహారాన్ని తింటాడు, తక్కువ శ్రమను కోరుకుంటాడు. తక్కువ కాదు, మితంగా ఉంటాడు. కుంభకర్ణులా నిద్రపోయేవాడు ఏం సాధించగలుగుతాడు? రాత్రి పగలు నిద్రపోతూ ఉంటే ఏం సాధిస్తావు? తిండిబోతులు తాగుబోతులుగా ఉంటే ఏం చేయిస్తావు? శరీరాన్ని అదుపులో పెట్టుకుంటారు. ఫిట్గా పెట్టుకోవాలి. అంతే తింటాను నేను, వ్యాయామం చేస్తాను నేను, చెమట గారుస్తాను నేను, పరిగెడతాను, నా పిక్కలకు పని పెడతాను. అది కష్టంగా ఉన్నా, ఆయాసంగా ఉన్నా నేను బహుమానం పొందాలని పరిగెడతాడు. అయితే వాళ్ళైతే వారు అక్షయమైన కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు మితంగా ఉన్నాం. వాళ్ళకు వచ్చే బహుమానం ఈ లోక సంబంధమైన కప్పు ఇస్తారు, ఇంకేదో బహుమానాలు ఇస్తారు, ఏదో కొంత డబ్బు ఇస్తారు, ఇంకేమో కొన్ని బ్యాడ్జెస్ పెడతారు, కొన్ని మాలలు, గోల్డ్ మెడల్ ఇస్తారు.
అవి ఈ లోక సంబంధమైన క్షయమైపోయే బహుమానాలు. అయితే మనం ఆధ్యాత్మికమైన పరుగులో గమ్యం చేరిన వాడికి ప్రభు అక్షయమైన కిరీటాన్ని ఇస్తానన్నాడు. నశించిపోయినటువంటి ఎవడు తీసివేయలేనటువంటి మెప్పు కొరకు మనం దేవుని కొరకు పరిగెడుతున్నాం. మనం అక్షయమైన కిరీటం పొందుటకు మితముగా ఉండాలి. ఒక క్రైస్తవుడు సంతుష్టి సహితమైన మనసు కలిగి ఉండాలి. ఇక చాలు అని చెప్పగలగాలి, ఇది వద్దు అని చెప్పగలగాలి, ఇది తినను అని అనగలగాలి, ఇది చెయ్యను అని చెప్పగలగాలి. ఆనాడు దానియేలు ఈ రాజభోజనం నాకు వద్దు అని నిర్మోహమాటంగా చెప్పగలిగాడు. ఆ రోజు యోసేపు, ఆ పోతిఫర్ భార్య ఎంత ధనవంతురాలైనా యజమానురాలైనా ఎంత శోధించినా నో, నా దేహం దేవుని ఆలయం, జారత్వానికి నేను చోటు ఉన్నాను పారిపోయాడు. దేవుడిచ్చే దీవెన పొందడానికి పాపము నుండి పారిపోవాలి. శరీరాన్ని మత్తెక్కిచ్చే వాటి నుండి మనం విడిపించబడాలి. శరీరేచ్ఛలకు మనం చోటిచ్చినప్పుడు దేవుని ఆశలు నెరవేర్చలేము. కాబట్టి నేను గురి వద్దకు పరిగెత్తేవాడు అన్నిట్లో మితంగా ఉంటాడు. ఊరికే మాట్లాడతారు కొంతమంది. నిన్నటి దినాన్ని విన్నారు కదండి మీరు, మాటలాడుటకు నిదానించువారుగాను వినుటకు వేగిరపడేవారుగాను ఉండాలన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులు లోడ మాట్లాడుతూనే ఉంటారు. నోరు తెరిస్తే దానికి హద్దుపే ఉండదు. ఎక్కువ మాట్లాడేవాడు ఏది సాధించలేడండి. మాటలు కోటలు దాటుతాయంట, కాలు గడప దాటదంట. ఎక్కువ మాట్లాడేవాడు మేధావి కాదు, బుద్ధిహీనుడు పెక్కు మాటలు పలుకుడు. ఏ విషయంలోనైనా సరే, నీ తిండి విషయంలో, నీ నిద్ర విషయంలో, నీ సంభాషణ విషయంలో, నీ శరీర కార్యాలు నెరవేర్చుకునే విషయంలో, లోక భోగాలను ఆశించేవాడు, లోక సుఖాలను కోరేవాడు దేవునికి ప్రియుడిగా ఎలా ఉండగలుగుతాడు? సాతాను సంతోషపెట్టాలనే ఆశ, సాతాను సంబంధమైన విషయాలకు ప్రాముఖ్యతనిచ్చే వ్యక్తి ప్రాణమిచ్చిన ప్రభువును, మెప్పును ఎలా పొందుతాడండి? పౌలు అంటున్నాడు, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నాకు ఒక గమ్యం ఉంది, నాకు ఒక గురి ఉంది. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ గాలిని కొట్టేవాడు ఏం చేస్తాడు? ఇట్టిట్ట కొడతాడు. గాలి ఎక్కడ ఉందంటే, గాలి అర్థం లేనటువంటి పని. ఈ రోజున సేవకులను వాళ్ళు చాలామంది, ఒక గురి లేదు సేవకి, ఒక పద్ధతి లేదు, ఒక క్రమం లేదు, ఒక దేవుని చిత్తం లేదు, దేవుని ప్రణాళికలు ఎరగకుండా ఏదడ్డొస్తే అది చేసినట్టు ఎక్కడికి పడితే అక్కడికి పోవటం, ఇక్కడికి పోతారు, అక్కడికి పోతారు, అది అంటారు, ఇది అంటారు, సగం ప్రారంభించింది ముగించరు. గురి లేనటువంటి భక్తి గుడ్డి భక్తి, గురి లేని క్రియల వలన గమ్యం చేరం. నేను అలా చేయటం లేదు సేవ అంటున్నాడు పౌలు. నేను గాలిని కొట్టినట్లు పోట్లాడటం లేదు, నేను గురి చూడకుండా ఏదో కళ్ళు మూసుకొని పరిగెడటం లేదు. నేను నా కన్నులు గురి మీద ఉన్నాయి. నా గురి నా యేసయ్య, నా గురి, నా గమ్యం నా యేసయ్య. నేను ఆయన్ని చేరాలి, ఆయన్ని ప్రియపరచాలి, ఆయన్ని సంతోషపరచాలి, ఆయన మాట ప్రకారంగా నడవాలి, ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ఇదండి మన ఆశ. ఎలా ఉండాలి మన ఆశ? నువ్వు విశ్వాసమైనా, సేవకుడువైనా, దేవుని సేవలో పాలిభాగస్తుడిగా ఉన్నా, బాప్తీసం పొందిన తర్వాత నీ గమ్యం మారింది, నీ గురి మారింది. నీ ఆసక్తి విషయంలో మాంద్యముగా ఉండకూడదు. లోక విషయాల్లో అపరిమితముగా మితముగా ఉండాలి. ఆడంబరాలకు చోటు ఇవ్వకూడదు. దేవుని కార్యాలను వృధాపరచకూడదు. దేవుని డబ్బును, సమయమును వృధాపరచకూడదు. అన్నిటిలో మితముగా ఉంటాను. ఇంకో మాట అన్నాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుతులేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుణ్ణి అయిపోదునేమోనని, అందరికీ చెప్పి నేను గడ్డి తింటానేమోనని, అందరినీ ఇలా ఉండి అలా ఉండి ఇలా ఉండని చెప్పి నేను కేర్లెస్గా ఉంటే నేను నా ఇష్టానుసారంగా బతుకుతానేమోనని
అదేనంటే ఈ రోజున మనం ఎక్కడ చూస్తున్నాం, అందరికీ బుద్ధులు చెప్తారు, కానీ వాళ్ళ బుద్ధి మార్చుకోరు. అందరినీ గద్దిస్తారు, దిద్దుతారు, పెద్ద కేకలేస్తారు, రంకెలేస్తారు. చాలా గొప్ప సేవకుడు, అబ్బో ఏమి స్ట్రిక్టు అనిపిస్తున్నట్టు ఉంటుంది. కానీ ఆ స్ట్రిక్ట్నెస్, ఆ డిసిప్లైన్ అతని జీవితంలో ఉందా అని పరిశీలిస్తే, నువ్వు నేను పరిశీలిస్తే తెలియదండి. మనం ఎవరిని తీర్పు తీర్చొద్దు. పరిశీలించేవాడు, తీర్పు తీర్చేవాడు మన ప్రభు. ఆయన నన్ను తీర్పు తీస్తాడు, నన్ను ఎవడు విమర్శించక్కర్లేదు. నా ప్రభువే నా విమర్శకుడు అన్నాడు పౌలు. నన్ను ప్రభు విమర్శలోనికి తీసుకొస్తాడు ఒక రోజున. అందుకనే నేను భయపడి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తూ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. అదేనండి, మన శరీరమే లాగుద్ది మనల్ని. ఆత్మేమో పోరాడుతుంది. ఆత్మానుసారులు శరీరానుసారులను సంతోషపరచలేరు, లేక శరీరానుసారులు ఆత్మానుసారంగా సంతోషపరచలేరు. అందుకే ఈ వైరం ఎప్పుడూ ఉంటుంది. చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు, సాతాను సంబంధులు, దేవుడి సంబంధులు. పడదు వీళ్ళందరికీ. ఎట్టబడద్ది? పౌలు అంటున్నాడు, నేను నా శరీరాన్ని, నాలో నా పాతాదాము స్వభావాన్ని, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, తినుము, తాగుము, సుఖించుము, సంపాదించుకో, చేర్చుకో, ఏంటంటే స్వీయ పరితాపము, స్వార్థము, ఎక్కడ చూసినా ఇది వాళ్ళ శరీర సంబంధమైన మనస్సు. మనవాడు అంటారు చూడండి. శరీర సంబంధమైన మనసు బంధాలు, శరీర సంబంధమైన ఆకర్షణలు, శరీర సంబంధమైన శోధనలు, శరీర సంబంధమైన ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వాటి నుంచి నేను ఎప్పటికప్పుడు అవి నాలో చేరకుండా నా శరీరాన్ని నేను నలగగొట్టి కంట్రోల్లో పెట్టి, అంటే శుద్ధి పెట్టుకోవడం, నలగొట్టుకోవడం కాదు, కానీ నో అని చెప్పగలిగి నా పాపానికి నేను చోటివ్వకుండా, నా ఆశలకు నేను లొంగకుండా నేను దాన్ని నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. క్రీస్తు కొరకు లోబరుస్తున్నాను. గొప్ప గొప్ప దైవజనులు వారి శరీరాన్ని గాడిద అని పిలుచుకునేవారండి. డిఎల్ మూడి అనే భక్తుడు ఉండేవాడు. ఆయన కొంచెం స్థూలకాయుడు. ఆయన అనేక భంగిమలలో యాక్షన్ చేస్తూ వాక్యాన్ని ధారాళంగా ప్రకటించేవాడు. చాలా అలసిపోయేవాడు ఒక ప్రసంగం అయిన తర్వాత. ఆ రెండో సెషన్కి వెళ్ళడానికి ముందు కొంచెం భోజనం చేసిన తర్వాత బద్ధకం వచ్చి ఆ స్థూలకాయ మూలన లేవలేక ఈ పూట ఇంకెవరన్నా ప్రసంగం చేయమందాములే అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒప్పించేవాడు. శరీరానికి చోటిస్తున్నావు నువ్వు, తనకు తానే గాడిద, నీకు రెస్ట్ కావాలా, లే వెళ్ళు, దేవుని పని చేయని తనకు తానే గద్దించుకొని, తనకు తానే హెచ్చరించుకొని లేచెళ్ళి మళ్ళీ వాక్యం అందించేవాడు. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు తన జీవితంలో మంచి వస్త్రాలు ప్రేమించే బట్టల వ్యాపారస్తుడు కుమారుడు. శరీరాన్ని ఎక్కువ ప్రేమించేవాడు, చాలా ఆడంబరంగా ఉండేవాడు. భయంకరమైన రోగం వచ్చింది. అనేక నెలలు రోగంలో మంచాన పడి స్కెలిటన్ లాగా, అస్థిపంజరంలా తయారయ్యాడు. కోలుకున్న తర్వాత ఒకసారి చక్కటి సిల్క్ అంగి వేసుకొని వెళ్ళి మిర్రర్లో చూసుకుంటే ఇది ఎముకలకు అస్థిపంజరానికి డ్రెస్ చేస్తే ఎట్టుంటుందో అట్టుంటే అప్పటికి అతను కనుమొప్పి వచ్చిందంట. పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు. నీ శరీరాన్ని నువ్వు అబ్బరం చేసుకుంటున్నావు. శరీరము కంటే ఆత్మ ముఖ్యం. నీవు ఇహ సంబంధమైన శరీరాన్ని చూస్తున్నావు, నీవు ఆత్మ సంబంధాన్ని మారుమడుచుకుంది. అప్పటి నుండి తన శరీరాన్ని అబ్బరపరచకుండా, శరీరాన్ని సిలువ వేసుకుంటూ, తాను ఉపేక్షించుకుంటూ, తన శరీరాన్ని గాడిద అని పిలుచుకుంటూ లొంగ తీసుకుని గొప్ప సేవకుడు క్రీస్తులాగా జీవించిన వాడయ్యాడు. ఈరోజు మీ శరీర క్రియలను విడిచిపెడుతున్నారా? శరీరాశలను సిలువ వేస్తున్నారా? క్రీస్తు సంబంధులు వారి శరీరాశలను సిలువ వేస్తారు, లోకాశలను సిలువ వేస్తారు. క్రీస్తులాగా ఈ లోకంలో జీవించాలంటే మోకాళ్ళ ప్రార్థన, విశ్వాస ప్రార్థన, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో
మనల్ని మనం నలగగొట్టుకోవటం, మనల్ని మనం క్రీస్తు రక్తము ద్వారా కడుక్కోవటం, ఆయన నామములో విశ్వాసం ఉంచటం ఎంతో అవసరం. ప్రభువా, నా జీవితాన్ని చక్కబెట్టు, నన్ను నలగొట్టు, నన్ను మంచి సువర్ణం వల్లే సిద్ధపరచని ప్రభుని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, భక్తిలో ఉన్నామనుకుంటూనే, ఎంతో వాక్యం విన్నామనుకుంటూనే, ఎంతో దేవుని సేవ చేస్తున్నామనుకుంటూనే, ఎంతోమందికి యేసయ్యను గురించి చెప్తున్నాను అనుకుంటూనే, తండ్రి ఇతరులకు బోధించిన తర్వాత మేము భ్రష్టులమైపోకుండా మమ్మల్ని మేము నలగొట్టుకొని లోబరుచుకోవడానికి మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థనలోనే మా హృదయములను విరిగి నలిగిన హృదయములుగా మేము మార్చుకోవచ్చు కనుక ఎల్లవేళలా నీకు ఇష్టమైన కానుకగా విరిగి నలిగిన హృదయంతో నిన్ను సేవించినట్లు పరిశుద్ధాత్మని కార్యములు మా ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్థుతుల భారాలు 954004 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి తెలియజేయండి. మీరు కూడా మోకరించి ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. మీ పొరపాట్ల కొరకు, మీ బలహీనతల కొరకు, మీ అవసరతల కొరకు మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన అడిగితే కాదనేవాడు కాదండి, ఆయన అద్భుతాలు చేసేవాడు. ఈరోజు బుధవారం కదండి, మధ్యవార ప్రార్థన కూటం కల్వరి చర్చిలో ఉంటుంది. మీకు కూడా లింక్ ఇస్తాం. 9 o'clock కల్వరి ప్రతిధ్వనిలో మాతో పాటు మీరు కూడా లైవ్లో జూమ్లో ఏకీవించవచ్చు. మీరు కూడా మాతో పాటు ప్రార్థించండి. దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనల్ని పరిశీలించుకొని మనం విరిగి నలిగిన హృదయంతో ప్రభువును సేవిద్దాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుగుడు ప్రతి తోటలో ఉపవాస ప్రార్థనలో మళ్ళీ గెలుచుకుందాం. అంతవరకు మహాకృప మీ తోడైంది. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 day గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 day గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టెంటియా హాల్లో 1 day గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్
తెలుగువారు, హిందీవారు, తమిళ్ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.